సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై రోజు విచారణ జరగబోతోంది. అయితే బెయిల్ పై చాలా ధీమా వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు కవిత బయటికి రాబోతున్నారన్న ఒక ఆనందంలో బీఆర్ఎస్ పార్టీ మునిగి తేలుతోంది. అయితే కవిత బయటికి వస్తారా రారా, వారి ఆనందంలో ఎంతవరకు నిజం కాబోతున్నాయి, వారి ఆశలు అడియాశలు కాబోతున్నాయా, అసలు ఏం జరగబోతున్నా ఉత్కంఠభరితంగా అటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటుగా తెలంగాణ యావత్ రాజకీయ చర్చ కూడా ప్రారంభమైంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున కవిత తరపున వారించే లాయర్లు కూడా చాలా ధీమాగా ఉన్నారు. అనారోగ్య కారణాల వల్ల ఇప్పటికే మనీష్ సిసోడియా తో పాటుగా మరొకొంతమంది కూడా జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు వారికి బెయిల్ ఇచ్చింది. ఇటీవల కాలంలోనే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, అభిషేక్ బోయినపల్లి వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీరందరికీ కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వారంతా కూడా బెయిల్ పైన బయటే ఉన్నారు. అయితే మరికొందరు కూడా బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే 90% ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసు విచారణ పూర్తయింది. ఒకవేళ కనుక సిబిఐ ఈడీ కనుక అభ్యంతరం వ్యక్తం చేయకపోతే కవిత కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. కవిత కూడా బెయిల్పై విడుదలయ్యే అవకాశం ఉంది. అనారోగ్య కారణాలే ప్రధానంగా చూపిస్తున్నారు కవిత విషయంలో. సుమారుగా 5 నెలల పాటుగా ఆవిడ జైల్లోనే ఉన్నారు. మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది ఇక్కడ. ఆ తర్వాత కొన్ని రోజులు విచారణ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి అందించింది. ఆ తర్వాత సిబిఐ కస్టడీ తీసుకుంది. సిబిఐ కూడా విచారించింది. ఆ తర్వాత తిహార్ జైల్లో వేశారు. సుమారుగా 5 నెలలు కావస్తోంది. 5 నెలలు పైబడి కావస్తోంది కవిత అరెస్ట్ అయిపోయి. సుమారుగా 5 నెలల్లో ఆవిడ 10 కిలోల వెయిట్ తగ్గినట్టుగా తెలుస్తోంది. 10 కిలోల బరువు తగ్గారు. కొంత అనారోగ్యం పాలైనట్టుగా తెలుస్తోంది. అయితే వీటన్నిటి కారణంగా అనారోగ్య కారణాలే ప్రధానంగా చూపించి కవితని బయటికి తీసుకురావాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తోంది. ఈరోజు కవిత తరపున న్యాయవాదులు కూడా అదే వాదన వినిపించబోతున్నారు. మరి సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్ పిటిషన్ పలుమార్లు ఎక్స్టెండ్ చేసింది. దాన్ని పలుమార్లు విచారణకి తేదీలు మారుస్తూ వచ్చింది. మరి ఈ రోజైనా సుప్రీం ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సిబిఐ ఈడీలు అబ్జెక్షన్ చెప్పకపోతే కనుక కవితకి బిగ్ రిలీఫ్ దొరికే అవకాశం ఉంది. ఈ రోజు అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఏం కాబోతుంది, ఎప్పుడు మా అక్క బయటికి రాబోతుందంటూ కూడా. నేను ఇన్ఫాక్ట్ కేటీఆర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. చెల్లిని గుర్తు చేసుకుంటూ గతంలో ఆవిడ రాఖీ కట్టిన ఫోటోని, ఆ తర్వాత అరెస్ట్ అయ్యే ముందు అభివాదం చేస్తున్న ఫోటోని రెండింటిని కూడా పక్కన పెట్టి నీకోసం ఎన్ని కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా నీతో పాటుగా ఉంటానంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. చాలా ఎమోషనల్గా ఆయన ట్వీట్ చేశారు. ఎమోషనల్గానే ఆయన మాట్లాడారు కూడా. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ దగ్గరికి వెళ్దాం ఢిల్లీ నుంచి. ఎస్ రామకృష్ణ, ఈరోజు కవిత బెయిల్ పిటిషన్ పై ఎటువంటి వాదన వినిపించే అవకాశం ఉంది? అంటే కవిత తరపు న్యాయవాదులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈరోజు బెయిల్ రాబోతున్నట్టు కూడా చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. సో యాక్చువల్ సిచ్యువేషన్ వస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే అటు మనీష్ సిసోడియా చూసినా, అభిషేక్ బోయినపల్లి చూసినా కూడా చాలా కాలం, సుమారుగా 10 నెలలకు పైగా వారంతా కూడా జైల్లో ఉన్నారు. వారికి ముఖ్యంగా రైట్ టు లివ్ అనే ఒక అంశం మీదనే బెయిల్ వచ్చింది. సో కవిత విషయంలో అనారోగ్య సమస్యల్ని ప్రధానంగా ఎత్తి చూపితే కనుక సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా సుప్రీంకోర్టులో ఈ రోజు పాజిటివ్ గా కవితకి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా చూసుకున్నట్టుగైతే అందరికీ కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ గానీ, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గానీ, అలాగే అభిషేక్ బోయినపల్లికి గానీ, ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ గానీ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చింది. లోవర్ కోర్టులలో వచ్చినటువంటి లోవర్ కోర్టులో వచ్చే ఇబ్బందుల నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి చాలా స్ట్రాంగ్ గా లోవర్ కోర్ట్స్ కూడా చెప్పింది. మనిషికి జీవించే హక్కు ఉంది, వాటిని హరించే హక్కు మనకు లేదు. అందుకు అనుగుణంగా తీర్పులు ఇవ్వండి. నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైల్లో మనిషిని ఒక నిందితుండే గానీ ఎవరినైనా కానీ ఉంచడం సరికాదు. దానికి సంబంధించిన కేసు త్వరితగతిన పూర్తి చేయాలి. ఇటు సిబిఐకి, ఈడీకి కూడా స్ట్రాంగ్ అక్షంతలు వేయడంతో పాటు ఇటు లోవర్ కోర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే లోవర్ కోర్ట్స్ లో చూసుకున్నట్టుగైతే రోజ్ అవెన్యూ కోర్టులో కవితకి బెయిల్ రాలా, అలాగే హైకోర్టులో బెయిల్ రాలేదు, అలాగే ఆటోమేటిక్ బెయిల్, డిఫాల్ట్ బెయిల్ కూడా రాలేదు. ఎందుకంటే 3 నెలలు దాటిపోతే, 90 రోజులు దాటిపోతే కంపల్సరీగా డిఫాల్ట్ బెయిల్ రావాలి, అది కూడా ఇవ్వలేదు. అయితే ఇక్కడ అంత నేరం ఏం జరిగింది అనేది కూడా ఆ కోణంలో కూడా చూస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్యం కుంభకోణం కేసులో ఆమె అరెస్ట్ అయ్యి దాదాపుగా 5 నెలల పైన అయిపోతుంది. మరి 3 నెలలకి 90 రోజులకి ఆమెకు బెయిల్ రావాలి, ఇవ్వలేదు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, వాళ్ళు చెప్తున్న మాటలు కానీ చూసుకున్నట్టుగైతే వాళ్ళు చెప్తే కవిత చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్. ఆమె ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతారు. ఎంత కేసులో చాలా నిందితులను, సాక్షులను ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా లోవర్ కోర్టు నుంచి కూడా, అలాగే హైకోర్టు నుంచి కూడా చెప్పడం జరిగింది. సిబిఐ తన వాదనలు వినిపించారు. అలాగే సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తే కోర్టు గత హీరింగ్ లో ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు, సిబిఐ కూడా నోటీసులు జారీ చేసింది.
కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. మరి వాళ్ళు 14వ తారీఖు లోపే కౌంటర్ దాఖలు చేశారు. ఈ రోజు 20వ తారీఖు కేసు హియరింగ్ ఉంది. మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఏం దాఖలు చేశారు అనేది కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళు కౌంటర్ దాఖలు చేసిన దాంట్లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఒక మనిషికి జీవించే హక్కు ఉంది అనే అంశాన్ని కూడా తీసుకుంటారు రామకృష్ణ, ఇక్కడ సుమారుగా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో 90% విచారణ పూర్తయిందనేది తెలుస్తోంది. సో అయినప్పటికీ ఇంకా కూడా కవితని జైల్లో అంటే శిక్ష ప్రూవ్ చేసేంత వరకు కూడా తన ట్రయల్లోనే ఉన్నారు ప్రస్తుతానికి అయితే. సో సిచ్యువేషన్ కనబడుతోందా అంటే 90% ఆల్రెడీ కేసు విచారణ పూర్తయింది కాబట్టి తను బయటికి విడుదల చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఏ మాత్రం కూడా ఆధారాలను ధ్వంసం చేస్తారని కానీ తారుమారు చేస్తారని కానీ అవకాశం ఇంకా కూడా ఈడీ సిబిఐ లేవనెత్తే అవకాశం ఉందా? కేసు 90% పైగా ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. ఇటు దర్యాప్తు సంస్థలు 90% పూర్తి చేశామని కోర్టుకి చెప్పాయి. అలాంటప్పుడు కవిత అవసరం ఏముంది? కవితను ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేశారు కాబట్టి ఆమెకు విడుదల అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 10% లో ఆమె ఆల్రెడీ మొత్తం కూడా సాక్షులందరినీ 463 మంది సాక్షులను విచారించారు ఈ కేసుకి సంబంధించి. వాళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలం బేస్ చేసుకుని కేసును రిపోర్ట్ తయారు చేశారు. మరి ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల తమకు అభ్యంతరం లేదని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పాలి కోర్టుకి. చెప్పినప్పుడు బెయిల్ ఈజీగా వస్తుంది. ఒకవేళ వాళ్ళు అలా చెప్పకపోయినా కూడా బెయిల్ వచ్చే అవకాశం, ఎందుకంటే ఆమె అనారోగ్యం రీత్యా కవితకు బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనీష్ సిసోడియా విషయంలో కానీ, అభిషేక్ బోయినపల్లి విషయంలో కానీ, అలాగే సంజయ్ సింగ్ విషయంలో కానీ సుప్రీం కోర్టే బెయిల్ ఇచ్చింది. అదేవిధంగా కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ పాటికి ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి, అలాగే శ్రీనివాస్ గౌడ్, మరికొంతమంది నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ఇక వాళ్ళు చూసుకున్నట్టుగైతే కవితను కలుస్తున్నారు ఈ రోజు. మరి బెయిల్ వచ్చేస్తుంది. కవిత బెయిల్ పై ఈ రోజు విడుదల అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఈ రోజు కవిత విడుదల అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కానీ మరి కవితకైతే బెయిల్కి సంబంధించి ఒక నిర్ణయం అయితే సుప్రీంకోర్టు అయితే తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కేసు విచారణ పూర్తయింది కాబట్టి బెయిల్ వేగంగా వచ్చే అవకాశం ఉంది. ఆమెకు అనారోగ్య కారణాల రీత్యా కూడా వాటికి కారణాలు కూడా తీసుకుని ఆ కారణాలు బట్టి కూడా కవితకు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కవిత తరపున గతంలోనే ముకుల్ హృదికి సీనియర్ అడ్వకేట్ వాదనలు వినిపించారు. ఆయన కూడా చెప్పారు కవితకి బెయిల్ ఇవ్వాలి, ఆమె ప్రజాప్రతినిధి, అలాగే 90 రోజులు దాటిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా డిఫాల్ట్ బెయిల్ ఆమెకి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి ధర్మాసనం దాదాపుగా కన్విన్స్ అయిపోయింది. ఈసారి కౌంటర్ ఎవరైతే సిబిఐ ఈడీ కౌంటర్ దాఖలు చేస్తారో ఆ కౌంటర్ చూసి దాన్ని బేస్ చేసుకొని బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి గుడ్ న్యూస్ దొరకబోతుందనంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. అయితే రెండు విషయాలు. ఒకటి, అనారోగ్య సమస్యల పట్ల పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. 10 కేజీల బరువు తగ్గింది కవిత. మరోవైపు బెంగతో ఉన్నారు, 5 నెలలు జైలులో ఉన్నారు కాబట్టి రైట్ టు లివ్ అనే అంశంలో, ఆ తర్వాత అనారోగ్య సమస్యల నుంచి కొంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ విషయంలో బెయిల్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కూడా 90% కేసు విచారణ పూర్తయింది కాబట్టి ఇంకా కూడా కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందంటే కోణంలో కూడా తనకు బెయిల్ వచ్చే అవకాశం. ఎందుకంటే బయటకు వచ్చినా కూడా ఆధారాలను కావచ్చు, లేదంటే ఇంకా ఇతరత్ర తారుమారు చేస్తారని చెప్పి సిబిఐ కానీ ఈడీ కానీ పెద్దగా వాదన వినిపించే అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొంత ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆనందంతో వాళ్ళు కొంత కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతగా ఉన్నటువంటి కవిత బయటికి రాబోతున్నారనే ఒక ఆనందం, ఆ వార్త బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలా వరకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే వాదన వినిపించిన తర్వాత 90% కేసు పూర్తయింది. అనారోగ్య సమస్యలతో కవిత బాధపడుతుంది, 5 నెలలుగా జైల్లో ఉంది కాబట్టి ఈరోజు వాదన తర్వాత కవిత బయటికి వచ్చే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక బీఆర్ఎస్ శ్రేణులు అయితే చాలా మంది ఆనందంగా ఎదురు చూస్తున్నారు. అక్క బయటికి రాబోతుంటే కూడా అంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి, ఇందాక ప్రతి చెప్పినట్టుగా వేముల ప్రశాంత్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈరోజు వాదన వినిపించబోతున్న నేపథ్యంలో చాలా మంది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ రకంగానే గతంలో కూడా లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయినటువంటి అభిషేక్ బోయినపల్లి, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వీరంతా కూడా బయటకు వచ్చారు. ప్రస్తుతం వీరంతా బెయిల్ పైన బయటే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కవితకు కూడా అదే తరహాలో బెయిల్ రాబోతుందనే ఒక ఆశాభావం, ఒక అంచనా వేస్తున్నారు.